హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈ వీడియోలో నేను లైనింగ్ బ్లౌజు ఈజీ మెథడ్లో ఎలా అటాచ్ చేసుకుని ఎలా ఈజీగా కుట్టుకోవచ్చునో తెలియజేస్తున్నాను. దానికోసం రెండు టిప్స్ ఉన్నాయండి. ఆ రెండు టిప్స్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు మీరు. దానికోసం కావాల్సింది ఒకటి గమ్ అయితే, రెండోది పిన్స్ అనమాట. గమ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఈ ఈజీ మెథడ్లో కుట్టుకోవచ్చు. అదేవిధంగా పిన్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఆ పిన్స్ మీద కనుక స్టిచ్ పడితే సూది విరిగిపోయే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం. కాబట్టి దానికంటే బెటరు ఏంటంటే గమ్మింగ్ అనమాట. ఈ గమ్మింగ్ పెట్టే విధానం ఎలా ఉంటుందంటే, మనం చుక్కలుగా లైనింగ్ క్లాత్ పైన నీట్గా పెట్టుకుని చుక్కలుగా పెట్టుకుని దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవచ్చు. ఎలా అంటే చూడండి, వీడియోలో చూసిన విధంగా డాట్స్ కింద పెట్టండి. గమ్ని డాట్స్ కింద పెట్టిన తర్వాత బ్లౌజ్ మొత్తం పెట్టుకోని అవసరం లేదండి. ఎడ్జెస్లోనే మీరు ఎక్కడైతే స్టిచ్ చేస్తారో ఆ ఎడ్జెస్లోనే పెట్టుకోండి. మొత్తం దీనికి కూడా బ్లౌజ్ మొత్తం పెట్టాల్సిన అవసరం ఉండదు. యాక్చువల్గా పైన భుజాలు స్టిచ్ చేసే చోట ఒకటి, నెక్స్ట్ కింద టూ అంటే రెండు, అంటే కింద ఆ చివర ఈ చివర రెండు చివరలో పెట్టుకోవచ్చు. మధ్యలో ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా నేనైతే అలానే పెట్టుకుని చేస్తానన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి. అయితే మీకోసం బిగినర్స్ ఉంటారు కదండి, వారికి మరీ ఈజీగా అయిపోవాలంటే కనుక ఫ్యాబ్రిక్ ఉన్నట్టు కూడా తెలియదు, మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కింద లైనింగ్ ఉన్నట్టు కూడా తెలియకుండా చేయడం కోసం నేను ఈ మెథడ్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, నీట్గా గమ్మింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకి ఆ గమ్ పెట్టిన తర్వాత ఒకసారి నీట్గా ప్రెస్ చేస్తే మనకు అసలు మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే విజిబుల్ అవుతుందన్నమాట. అంటే కనిపించదు, ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉన్నట్టు కూడా అనిపించదు. ఎక్కడైనా హెచ్చు తగ్గులు వస్తే కనుక మీరు జస్ట్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకోండి కింద. అది కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు, లైనింగ్ ఫ్యాబ్రిక్. కొంచెం హెచ్చు తగ్గులు రావడం అనేది కామన్ అనమాట. చూడండి, స్టిచ్చింగ్ ఎంత ఈజీ అయిపోతుందో. అసలు మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే కుడుతున్నామా అనే ఫీల్ వస్తుందండి ఈ మెథడ్ ఫాలో అవుతేనే. అసలు లైనింగ్ ఉన్నట్టు కూడా అనిపించదు, లైనింగ్ బ్లౌజ్ కుడుతున్న ఫీలింగ్ కూడా ఉండదండి. చూడండి, ఈ మెథడ్ ఫాలో అవడం వల్ల స్టిచ్చింగ్ చాలా ఈజీ అయిపోతుందండి. ఇక్కడ ఇంకో చిన్న టిప్ ఏంటంటే, బిగినర్స్ కోసం మనం పాదం ఎత్తేటప్పుడు క్లాత్ కుట్టు అయిపోయిన తర్వాత పాదం ఎత్తేటప్పుడు ఆపి పాదం ఎత్తుతాం కదండి, అప్పుడు సూది కూడా కిందకు ఉండేలా చూసుకోండి. కుట్టు లైన్ తప్పకుండా నీట్గా వస్తుందన్నమాట. మెడ షేపులు తేలేటప్పుడు ఎక్కడైనా షేపులు తేలాలన్నా ఇలా సూది కిందకు ఉండాలన్నమాట. ఈ టిప్ కూడా చాలామంది ఫాలో అవ్వకుండా మామూలుగా కుట్టేస్తారు. సో ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి. సీనియర్స్ అయితే ఇంకా కళ్ళు మూసుకుని కుట్టేస్తారు ఇటువంటి టిప్స్ యూజ్ చేయడం వల్ల. అదే బిగినర్స్ అయితే నీట్గా ఫాస్ట్గా కుట్టుకోగలుగుతారనమాట. ఇలా అన్నీ అటాచ్ చేసి పెట్టేసుకున్నానండి, ఈజీగా అయిపోతుంది. మీరు స్టిచ్చింగ్కి ముందు ఇలా అటాచ్ చేసి పెట్టుకున్నట్లయితే బాగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్, లైక్, సబ్స్క్రైబ్.